హాఫ్గా కట్ చేసుకుంటా. మీరు కావాలంటే ఒక గుడ్డు కూడా పెట్టుకుంటాను. అప్పుడే కలిపి పెట్టిన పిండి ఉంది కదండి, దాన్ని పక్కన పెట్టుకొని ఆయిల్ పెనం వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసి మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ, ఎర్రగడ్డ, వెల్లుల్లి అన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అలా ఫ్రై అయిన తర్వాత కారప్పొడి ఒక టేబుల్ స్పూన్. సో అప్పుడే పక్కన పెట్టిన పిండిని ఇలా రౌండ్గా బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. ఆయిల్ బాగా అద్దుకొని క్లీన్గా దాన్ని చపాతీకి ఎట్లా మనం వద్దుకుంటాము అలానే అయితే ఆ విధంగా వద్దుకుంటాం. కొంచెం తడి పొడిని అలా దాని మీద వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ట్రయాంగిల్ చేసుకోవాలి. సో 3 టైమ్స్ అలా రోస్ట్ చేసుకొని మళ్ళీ లైట్గా ఇంకొకసారి అట్లా ఒత్తుకోవాలి. అప్పుడు మీకు లేయర్స్ అనేది తెలుస్తాయి. ఇప్పుడు మనం స్టఫ్ రెడీ చేసుకున్నాం కదా, ఆ స్టఫ్ని మధ్యలో పెట్టి ఎగ్ ఏదైతే మనం బాయిల్ చేసి కట్ చేసి పెట్టుకున్నామో అది సెంటర్లో ప్లేస్ చేయండి. ఫోల్డ్ అయితే సైడ్స్గా 2 సైడ్స్గా నెక్స్ట్ మైక్రో ఓవెన్ లేకుండా చేసుకున్నాం కాబట్టి లేక ఆయిల్ తీసేసి దాని మీద ఎగ్ పక్కన ప్లేస్ చేసుకున్నాం. అలా ఒక 30 minutes పెట్టి